నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి 2025 సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్చి 30వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే ఈ రాశిలో ఉండే నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ప్రారంభమయ్యే అక్షరాలు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో. అయితే ఇక్కడ ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సో ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యయం కన్నా ఆదాయం బాగానే కనిపిస్తుంది. అలాగే పొగిడే వాళ్ళు 7, అవమానం 3 కాబట్టి ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి బాగానే ఉంది. ఇక్కడ గురు సంచారం మే 15 నుండి వ్యయంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో శని కూడా రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇక రాహుకేతువులు అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు తామరమూర్తులుగా సంచరిస్తున్నారు. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శుభమూలక ఖర్చులు అనగా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు కానీ లేదా చదువు పరంగా కానీ లేదా సంతానానికి సంబంధించిన ఏదైనా శుభకార్యాలకు గాను ఖర్చులు చేసే అవకాశం ఉన్నది. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నించే వారికి లేదా రీసెర్చ్ సైంటిస్ట్ గూఢచారి వాళ్ళకి గురుడు తగిన గుర్తింపునిస్తాడు. గతంలో అష్టమ శని సంచారం వల్ల అనగా 2023 నుండి 2025 ప్రస్తుతం వరకు ఈ కర్కాటక రాశి వారు ఏదైతే ఆరోగ్యం పరంగాని, వ్యాపారం పరంగాని, ఉద్యోగ పరంగాని చాలా దారుణంగా టెస్టింగ్ పీరియడ్గా అనగా పరీక్షా కాలంగా గడిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం నుండి ఏదైతే శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల శని వల్ల గతంలో పోగొట్టుకున్న ఏదైతే ధనం, ఉద్యోగం, ఆరోగ్యం ఈ ఏడాదిలో నెమ్మదిగా పుంజుకొని ఆస్కారాలున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అష్టమ రాహు సంచారం వల్ల యాసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి లేదా సడన్ వెల్త్ కూడా రాహు ఇచ్చే ఆస్కారాలున్నాయి. ద్వితీయ స్థానంలో అనగా కుటుంబ స్థానంలో కేతు సంచారం వల్ల ఫ్యామిలీ పరంగా డిటాచ్మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. అనగా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే నవంబర్, డిసెంబర్లో గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు అనగా ఉచ్చ స్థానంలోకి వస్తాడు. అయితే ఈ కాలంలో వివాహం, విద్య లేదా గ్రోత్ విషయంలో కానీ ఖర్చులు తగ్గి మంచి గ్రోత్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అయితే నక్షత్రాల విషయానికి వస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు అనేకమైన శుభకార్యాలు, విదేశీ యానాలు, శుభమూలకమైన ధన వ్యయాలు లేదా శత్రువులు ఆరోగ్యానికి సంబంధించి ఓవర్కమ్ చేయటం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక పుష్యమి నక్షత్రం వారి విషయానికి వస్తే వీరు నెమ్మదిగా డే బై డే పేరు విషయంలో కానీ లేదా సంపాదన విషయంలో కానీ నెమ్మదిగా పుంజుకుంటారని అర్థం చేసుకోవాలి. ఇక ఆశ్లేష నక్షత్రం వారి విషయానికి వస్తే వీరు శ్రమ, ఖర్చులు రెండూ పెరిగినప్పటికీ అవి ఈ నవంబర్, డిసెంబర్ నెలలోగా ఇలాగే ఉంటాయి. తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలో రావడం వల్ల అప్పుడు మంచి ఫలితాలు పొందగలుగుతారని అర్థం చేసుకోవాలి. ఇదండి ఈరోజు కర్కాటక రాశి వారి సంవత్సర ఫలాలు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతకాల వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.